హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రణవీర్ అంజలి కోసం అమ్మారి వాళ్ళ ఇంటికి లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడే బాల్కనీలో ఉన్న అంజలి ముందుగానే రణవీర్ని చూసేసి, రణవీర్ అంకుల్ హాయ్ అంకుల్ అంటూ పలకరిస్తూ ఉంటే, హాయ్ అంజలి పాప అని అంజలి పాప చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటుంది. రణవీర్ హాల్లో వచ్చి కూర్చోవడంతో సదాశివ మాట్లాడుతూ, ఏంటి ఎలా ఉన్నావు బాబు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హాయ్ అంటూ అంజలి పరిగెత్తుకుంటూ రణవీర్ దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నావు అంజలి పాప అని రణవీర్ అంజుని ముద్దులాడుతూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ముందు పంచోడు అని సైగ చేస్తూ ఉంటుంది. బాగి కూడా అక్కడే నిల్చొని ఉంటుంది. అంజలిని నేను బయటికి తీసుకువెళ్ళవచ్చా అంజు పాప, నువ్వు నాతో బయటికి వస్తావా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు. అయితే భాగి మనోహరిని రణవీర్ని ఒక్కంట కనిపెడుతూ ఉంటుంది. ఏంటి అంజు పాపను బయటకు తీసుకువెళ్తారా, ఎందుకు అని సదాశివం అంజు పాప ఇద్దరు అడుగుతూ ఉంటారు. అంజలికి నా తరపున ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, నా సంతోషం కోసం ఒక్క 2 అవర్స్ ప్లీజ్ నాతో పంపించండి ప్లీజ్ అని రణవీరు బతిమిలాడుతూ ఉంటాడు. నువ్వు అంజుని బయటికి తీసుకువెళ్ళాలి అంతే కదా రణవీరు, ఇంత మాత్రానికి నువ్వు అంత బతిమిలాడటం నీకు, తీసుకువెళ్ళు అయితే జాగ్రత్తగా తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా మళ్ళీ తీసుకువచ్చి ఇంట్లో దిగబెట్టు అంతే అని మనోహరి ఉంటుంది. సదాశివకి చాలా కోపం వస్తుంది. అంజలి విషయంలో నిర్ణయం తీసుకుని అధికారం అమ్మకి మాత్రమే ఉంటుంది. నీకే హక్కు ఉందో తీసుకొని వెళ్ళమని చెబుతున్నా. మనోహరి చెబితే తీసుకువెళ్ళటానికి కుదరదు మా మిస్సమ్మ పర్మిషన్తోనే తీసుకొని వెళ్ళాలి, లేదు కాబట్టి అని సదాశివం చెబుతాడు. అప్పుడే రణవీరు అంజు పైన చాలా చాలా ప్రేమ చూపిస్తున్నట్లు కళ్ళ నిండా కూడా బాధను పెట్టుకొని, కూతురు లాంటిది అన్నట్టుగా మీరు చెప్పండి, నేను అంజుని తీసుకొని వెళ్ళవచ్చా ప్లీజ్ ఒక్క 2 అవర్స్ మాత్రమే అని భాగి బతిమిలాడుతూ ఉంటే, భాగి